కర్నూలు నగరంలో తిరుమల ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో చేతక్ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాల నూతన షోరూంను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ప్రారంభించారు. పెట్రోల్ ఖర్చును తగ్గించే ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రజలు ప్రోత్సహించాలని ఆమె సూచించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న తిరుమల గ్రూప్ నగరవాసులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించింది. ఎలక్ట్రిక్ ఈవీని తిరుమల ఆటోమొబైల్స్ తరఫున మేము ఈరోజు కర్నూలులోని మేడం గారు లాంచ్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ తిరుమల ఆటోమొబైల్స్ అన్నది 19 years నుండి మేము ఎస్టాబ్లిష్డ్ ఫర్ బజాజ్ డీలర్షిప్ అండ్ KTM, చేతక్ అండ్ ఫర్ టాటా కమర్షియల్ వెహికల్స్ ఇక్కడ. సో ఇక్కడ మేము ఫస్ట్ టైం కర్నూలులో ఉన్నాము. Hope with Madam Garu and all the Karnool people blessing, we'll go forward with beautiful numbers and good business. Thank you so much. Sir, good time, sir. ఈ రోజు మన కర్నూలు పట్టణంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషదాయకం. హృదయపూర్వకంగా వాళ్ళకి కాంగ్రెస్ తెలియజేస్తా ఉన్నాం. తిరుమల గ్రూప్స్ వారి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు గత 19 years నుంచి కూడా ఈ రంగంలోనే ఉన్నారు. మనకి ఇప్పుడు గతంలో మనము పెట్రోల్తో నడిచేది, ఇప్పుడు మనకు అలా కాకుండా ఛార్జ్ పెట్టుకుంటే చాలు, మనం ఎక్కడికి వెళ్ళా పోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల మనకు దాదాపు నెలకు ప్రతి ఒక్కరికి ఈ చేతక్ బండి కొన్న వాళ్ళకు ఒక 5,000 వరకు కూడా నెలకు ఆదా అవుతుంది. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ వల్ల. అంతేకాకుండా మనకు సమయం కూడా ఆదా అవుతూ ఉంది. మనము తక్కువ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకి దాంట్లో బండిలో పెట్రోల్ లేకపోతే మనం పెట్రోల్ బంక్ వెళ్ళాలి, వేయించుకోవాలి. అది అంతేకాకుండా ఈ బండ్లు ఎక్కువగా మన మహిళలు యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఉద్యోగ రీత్యా అయితేనేమి దానికోసం. అట్లా వీళ్ళు ఎక్కడికైనా సడన్గా వెళ్ళాలంటే దాంట్లో పెట్రోల్ అయిపోతే నైట్ టైమ్స్ వాళ్ళకు రక్షణ కూడా, పెట్రోల్ బంక్కి వెళ్ళడము నైట్ టైమ్స్ చాలా కష్టమయ్యేది. అటువంటిది మన ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం వల్ల చాలా సంతోషంగా, అంటే దీన్ని ఉపయోగించుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. దాన్ని మనకి ఇది ఎన్ని కిలోమీటర్స్ వరకు పోతుంది అని చూసుకొని మనం ఛార్జ్ పెట్టుకుంటే చాలు, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇట్లా మనకు డబ్బు ఆదా అవుతుంది, ఇట్లా రక్షణ వస్తుంది, ఇట్లా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వెహికల్ రావడం చాలా సంతోషకరం. మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయమని చెప్పి ఇవి నారా లోకేష్ గారు కూడా ఇవి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన కర్నూలులో ఈ అవకాశం రావడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మా యాజమాన్యానికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాం.